హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం మార్కెట్ ఇంకా ఎంతవరకు పడవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు ఐఆర్సిటీసీ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అవుతున్నాయి. సో యూఎస్ మార్కెట్స్లో యూఎస్ ఐటీ స్టాక్స్ కానివ్వండి, మన ఇండియన్ మార్కెట్ ఐటీ స్టాక్స్ కానివ్వండి అన్నీ కూడా పడుతున్నాయి. సో ప్రస్తుతం ఈ స్టాక్స్ పరిస్థితి ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనే దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో మార్కెట్ పరిస్థితి గురించి చూస్తే కనుక సో హెవీగా సెల్ ఆఫ్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మేజర్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసినట్టు ఇంకా నిఫ్టీ 50 మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రస్తుతం ఏదైతే మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడ మేజర్ సపోర్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. మెయిన్గా 15,500 నుంచి 15,600 రీజన్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ప్రీవియస్గా కూడా సో 15,500 నుంచి 15,600 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో మనకి ప్రస్తుతం మార్కెట్ అరౌండ్గా 15,800 దగ్గర ఉంది. సో ఒకవేళ మార్కెట్ ఏమైనా కింద పడి 15,500 కానీ 15,600 ఈ రేంజ్లో కనుక రివర్సల్ కనుక ఏదైనా వస్తే కనుక అప్పుడు మార్కెట్ కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 15,500 కనుక మ్యాక్సిమం బ్రేక్ అయ్యి కనుక నెక్స్ట్ 1 or 2 days కింద పడితే కనుక అప్ టు మనకి సో 14,000 లెవెల్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. 14,000 నుంచి 14,200 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్ ఏదైతే నిఫ్టీ ఉందో సో మేజర్ సపోర్ట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 300 పాయింట్స్ ఇంకా మనకి కింద ఉందన్నమాట సపోర్ట్. ఒకవేళ ఈ 15,500 ఏమైనా బ్రేక్ అయ్యి నెక్స్ట్ డే కనుక ఏమైనా సెల్లింగ్ ప్రైస్ ఉంటే కనుక సో మ్యాక్సిమం మార్కెట్ హెవీ కరెక్షన్ ఇంకో 1000 నుంచి ఒక 1,200-1,300 పాయింట్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. ఎందుకంటే అప్ సైడ్ మూమెంటం ఇప్పుడు ఎప్పుడు కూడా అప్ సైడ్ మూమెంటం కోసం చూడకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి 1 day కంటిన్యూస్ అప్ ట్రెండ్ నడిచింది. నెక్స్ట్ డే సో పడడానికి ట్రై చేసింది. నెక్స్ట్ డే హ్యూజ్ సెల్ ఆఫ్ యూఎస్ మార్కెట్స్ వల్ల మనకి ఈరోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. సో మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మేజర్ లెవెల్స్ మనం 15,000 నుంచి 15,500 నుంచి 15,600 పెట్టుకోండి. సో నెక్స్ట్ 1 or 2 daysలో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా, ఈ లెవెల్ దగ్గర ఏమైనా సస్టైన్ అవుతుందా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి నియర్ బై సపోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 33,300 అరౌండ్గా క్లోజ్ అయింది. ఈరోజు మ్యాక్సిమం సైడ్ వేస్ మార్కెట్ అనేది నడిచింది. సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది నడిచిందనమాట. బట్ మ్యాక్సిమం మార్కెట్ 300 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయింది ఎక్స్పైరీ రోజు. సో మనకి మేజర్ సపోర్ట్స్ వచ్చేసరికి సో 32,200 నుంచి 32,500 ఈ రీజియన్ అనేది మనకి సో మేజర్ సపోర్ట్ అనమాట. అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ దగ్గర మనకి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు ఎప్పుడైనా సరే మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళకుండా డౌన్ సైడ్ వెళ్తే కనుక అప్ టు ఒక 1,000 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ ప్రీవియస్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీది సో ఇక్కడి నుంచే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి ఆ 32,300 ఆ రేంజ్లో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి అప్ టు మనకి 38,700-800 దాకా కూడా వెళ్ళిందనమాట. మళ్ళీ కూడా మనకి ఆ 32,300 నుంచి 32,500 ఏదైతే రీజన్ ఉందో అది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా అది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో అది మనకి మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ 32,000 లెవెల్ ఏమైనా సరే కింద బ్రేక్ అయితే కనుక అప్పుడు మనకి హెవీ సెల్ ఆఫ్ అనేది మనకు మార్కెట్లో కనిపించే ఛాన్స్ ఉంది. అప్ టు మనకి 30,000 లెవెల్ దాకా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్, ఇంకో 2,000 పాయింట్స్ ఎక్స్ట్రా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. బట్ మనకి మేజర్ సపోర్ట్ కింద ఇది యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ లెవెల్ దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా ఉంటే ఇది బ్రేక్ అయితే కనుక అప్ టు మనకి 30,000 లెవెల్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ గురించి అంటే నెక్స్ట్ ఫర్దర్ డేస్లో మన మార్కెట్ ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఐఆర్సిటీసీ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఐఆర్సిటీసీలో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని. ప్రస్తుతం స్టాక్ చూస్తే కనుక ఐఆర్సిటీసీ అరౌండ్గా 650 రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది మ్యాక్సిమం డౌన్ ట్రెండ్లోనే ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక చార్ట్ ఓవరాల్గా స్టాక్ ఇంకా కూడా డౌన్ ట్రెండ్ ఉంది, మార్కెట్ కూడా నెగిటివ్ ఉంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ వెరీ లాంగ్ టర్మ్ అయితే మాత్రమే స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి.
సో 630 నుంచి 650 రీజన్స్ మధ్యలో స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో మంచి క్వాంటిటీ యాడ్ చేద్దాం అనుకుంటే కనుక సో 500 నుంచి 530 రీజన్స్ దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక స్మాల్ క్వాంటిటీస్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర 630 నుంచి 650 రీజన్ మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ స్టాక్ ఏమైనా కింద పడి 500 నుంచి 530కి వస్తే కనుక అక్కడ బల్క్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక మనం డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. అంతేకాకుండా మనకి ఏదైతే ఐటీ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. ఈరోజు ఐటీ స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని ఐటీ స్టాక్స్ కూడా సో 5%, 6% పడ్డాయి. ఈవెన్ TCS కూడా 5%, 6% పడింది. సో స్టాక్ ఏంటంటే మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ సపోర్ట్ కింద రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. ఈరోజు హెవీగా అది బ్రేక్ అయింది. మార్కెట్ కూడా నెగిటివ్ ఉంది. సో ఆల్మోస్ట్ కంటిన్యూ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఒకవేళ ఇక్కడ ఏమైనా రివర్సల్ నెక్స్ట్ 1 or 2 డేస్లో రాకపోతే కనుక సో ఇంకా కూడా పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో అప్ టు మనకి 3,000 లెవెల్ దాకా కూడా TCS వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి TCS గురించి. అలాగే ఇన్ఫోసిస్ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది మార్నింగే బ్రేక్ అయింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఐటీ స్టాక్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి మేజర్ సపోర్ట్ లెవెల్స్. సో హెవీగా పడే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే TCSని 3,000 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ ఇంకా కూడా మనకి హై లెవెల్స్ దగ్గరే ఉందన్నమాట. స్టాక్ ఇప్పుడు హై లెవెల్స్ ఎక్కడికి వెళ్ళిందో చూడకండి. మార్కెట్ క్రాష్ నుంచి ఈ స్టాక్ ఎంత ర్యాలీ ఇచ్చిందో చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి ఒక 750, 800 రీజన్స్లో మార్కెట్ క్రాష్ కాకముందు దొరికేది. సో ఆల్మోస్ట్ హెవీగా ర్యాలీ ఇవ్వడం వల్ల సో ప్రస్తుతం సో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఇన్ఫోసిస్ అయితే ప్రస్తుతం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే చాలా హై లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే విప్రో గురించి చాలామంది అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా విప్రో గురించి డిస్కస్ చేసాం. ఇది మనకి స్ట్రాంగ్ రీజన్, ఎందుకంటే అరౌండ్గా ఒక 4-5 మంత్స్ ఈ రీజన్లో ట్రేడ్ అయింది. సో 420 రూపీస్ నుంచి 450 రీజన్ దగ్గర ప్రస్తుతం స్టాక్ ఆ లెవెల్ దగ్గరే ఉంది. సో వెయిట్ చేయండి. కొంత ఏమైనా రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి. లేదనుకుంటే 400 నుంచి 420 రీజన్స్ బెటర్ లెవెల్స్ అనమాట. సో మీరు ఏమైనా హై లెవెల్స్ దగ్గర బై చేసి ఉన్నా సరే, లేదు అనుకుంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ విప్రోలో చేద్దాం అనుకుంటే కనుక సో ఆఫ్టర్ రివర్సల్ అయినా ఇన్వెస్ట్ చేయండి. లేదు పడుతుంటే కనుక 400 నుంచి 420 లెవెల్స్ బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో విప్రో గురించి. అలాగే చాలామంది HCL టెక్ గురించి కూడా అడుగుతున్నారు. HCL టెక్ కూడా మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. 1000 దగ్గర కొంత సపోర్ట్ అనేది ఉంది. సో ప్రస్తుతం 1000 లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే ఓకే, లేదు ఇది బ్రేక్ అయితే మళ్ళీ కూడా హెవీ ఫాల్ వచ్చేసే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ మీరు కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సో ఇదన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సో HCL టెక్ అయితే కనుక బెటర్ లెవెల్స్ అనమాట. ఎందుకంటే మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 630 రూపీస్ దగ్గర దొరికేది. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అప్లో ఉంది. సో నాట్ ఏ ప్రాబ్లం, మంచి లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ 1000 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా బ్రేక్ అయితే కనుక అప్ టు 900 దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. బెటర్ ఏంటంటే ఐటీ స్టాక్స్లో కొంత రివర్సల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు మీరు వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. మంచి రివర్సల్ వచ్చిన తర్వాత సో క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే 5 షేర్స్ 10 షేర్స్ ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోండి. మంచి రివర్సల్ వచ్చిన తర్వాత అప్పుడు 20-30 షేర్స్ కావాలనుకుంటే బై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఐటీ స్టాక్స్ గురించి TCS, ఇన్ఫోసిస్, విప్రో అలాగే HCL టెక్ గురించి. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అది మీరు ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మనకి అరౌండ్గా 49,000 అరౌండ్గా ప్రాఫిట్ వచ్చిందనమాట. దీంట్లో నేను మార్నింగ్ సో ఆప్షన్ సెల్లింగ్ చేశాను, అందువల్ల మీకు ఇన్ని స్ట్రైక్ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు మేము ఈవెన్ ప్రీమియం గ్రూప్లో కూడా కొన్ని కాల్స్ ఇచ్చాం అనమాట. సో 15,900 పుట్ ఆప్షన్ ఇచ్చాము. ఇది ఆల్మోస్ట్ 65 నుంచి 118 దాకా వెళ్ళింది. అరౌండ్ 90% వెళ్ళింది. మార్నింగ్ కొంత టైం మార్కెట్ పాజిటివ్గా రన్ అయింది. ఆ టైంలో మేము 33,500 కాల్ ఆప్షన్ కూడా ఇచ్చాం అనమాట. అది 150 నుంచి 200 అరౌండ్ 25% ఇచ్చింది. అలాగే ఈక్విటీలో వేదాంత ఇచ్చాను. వేదాంత అరౌండ్గా మార్నింగ్ టైంలో కొంత అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంత పైకి వెళ్ళింది అనమాట. ఆ టైంలో అరౌండ్గా 1.5% అలా పైకి వెళ్ళింది. సో ఈరోజు కాల్స్ ఇవన్నమాట ఇచ్చినవి. సో అవే నేను కూడా చేశాను. 15,900 పుట్ ఆప్షన్ సో 65 ఆ రేంజ్లో తీసుకున్నాం. అప్పుడు నేను 95 దాకా కూడా హోల్డ్ చేశాను అనమాట. 95-98 రీజన్ దాకా కూడా హోల్డ్ చేశాను. సో అరౌండ్ 32,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే 33,500 కాల్ ఆప్షన్ కూడా మేము పొజిషన్ తీసుకున్నాం. ఇది సో 6,800 అరౌండ్ ప్రాఫిట్ వచ్చింది. సో రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే ఈ +1 -1 ఏంటంటే ఇది మనం షార్ట్ స్ట్రాటజీ అప్లై చేశాను.
సో షార్ట్ స్ట్రాటజీకి అడ్జస్ట్మెంట్స్ కూడా అప్లై చేశాను అనమాట, అందువల్ల ప్రాఫిట్ వచ్చింది. బట్ ఎంతసేపు ఉంచలేదు, మార్కెట్లో కొంత నెగిటివ్ మూమెంట్ రాగానే ఎగ్జిట్ అయిపోయాను, అందువల్ల కొంత స్మాల్ ప్రాఫిట్స్ నాకు కనిపించాయి అనమాట. సో ఇది ఓవరాల్గా 49,000 రూపీస్ అలాగే ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇదనమాట. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.